ముంతుకు మూత ముడ్డుకు తాటేకనే పరిస్థితి మళ్ళీ రన్ అవుతూ ఉంది ఈనాడు దళిత క్రైస్తవులకి. ఎక్కడైతే దళితులుంటే మైలుపడిపోద్దని గత చరిత్ర చెబుతుందో ఆ చరిత్ర మళ్ళీ తీసుకొచ్చేశారు. ఎందుకంటే ఈనాడు రఘురామకృష్ణరాజు గారిని చూస్తే ఆయన ఒక ఉప సభాధిపతి ఉండి ఆయన ఒక నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడు. ఎలాగున్నాడంటే చర్చిలకు పర్మిషన్ కావాలి, సువార్తలకు పర్మిషన్ కావాలి, క్రైస్తవులకు పర్మిషన్ కావాలంటున్నాడు. ఎందుకంటే ఇన్ని పర్మిషన్లు అడిగిన ఆయన మరి ఇతర మతాలకు పర్మిషన్ ఎందుకు అడుగుతలేదు? ఈయన ఇతర మత వాళ్ళు ప్రకటించుకునేటప్పుడు వాళ్ళకి ఎందుకు పర్మిషన్లు అడుగుతలేదు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకైతే మమ్మల్ని పోలీసులు ఎంత నిర్బంధించినా, పోలీసుల నుంచి మాకు ఎన్ని ఆదేశాలు వచ్చినా రక్షణ శాఖను మేము గౌరవిస్తాం. కానీ మేము 1 గంట నుంచి చెలో ఆకువీడు సుమారు ముఖ్య కార్యకర్తలుగా 30 మంది మేము మరి వెహికల్స్ పెట్టుకుని వెళ్తాం. ఇది రక్షణ శాఖకే మేము, మీరు సందేశం అనుకుంటారో లేదా మర్యాదపూర్వకంగా మెసేజ్ అనుకుంటారో ఏమంటే అనుకోండి, కానీ మేమైతే ఆగే ప్రసక్తి లేదు. మా దళిత నాయకత్వం యావత్తు కలిసి జాన్ వెస్లీ గారి సారథ్యంలో 30 మంది మేము చెలో ఆకివీడి వెళ్తున్నామని తెలియజేస్తూ, మాకు ఇంత సందేశాన్ని ప్రజలకు పంపుతున్న మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లు పూలే అంబేద్కర్ కాన్సీరామ్ ఆశయ సాధకుడు మీ సత్యానందం వల్లూరి. హలో క్రైస్తవ, చెలో ఆకివీడు, హలో క్రైస్తవ.